ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రొట్టె మరియు ద్రాక్ష రసం తీసుకునే విధానం. ఇది యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి భోజనంగా శిష్యులతో చూసినట్లుగా చూస్తాం. ఇది యేసుక్రీస్తు శరీరం మరియు రక్తానికి గుర్తుగా చూస్తాము. మనము దీనిని పాటించే విధానం ఇక్కడ ఉంది. ఒకసారి ఆ భోజనాన్ని మనం చూద్దాం. ఆ భోజనము తీసుకునే ముందు పాపములను ఒప్పుకోవడము, మన తప్పులను దేవుని ఎదుట ఒప్పుకోవడము చేయాలి. ప్రభువు భోజనం యొక్క విధానం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రొట్టెను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా మనము చూస్తాం. ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా మనము చూస్తాం. ఇది యేసుక్రీస్తు రక్తముతో మన పాపములను క్షమించడం, స్మరణను ఆచరించడం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారు. ఆయన మరణాన్ని మరియు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు రాత్రి భోజనాన్ని మనము చేయాలి. సంప్రదాయ విధానం. ప్రభు భోజనం ఒక చర్చి సమావేశం లేదా కుటుంబ సభ్యులతో పాటు జరుపుతారు. రొట్టెను విరిచి ద్రాక్షారసమును పంచి ప్రార్థన చేసి ఆత్మీయతతో తీసుకుంటారు. పరిమితులు. ఇది కేవలం విశ్వాసులు మాత్రమే తీసుకోవాలి. అది క్రైస్తవులకు ఒక పవిత్రమైన ఆచారం. యేసు ప్రభువు యొక్క భోజనము ఆయనను స్మరణకు తెచ్చుకోవడానికి. మన చర్చిలో కూడా ఈ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రైజ్ ద లార్డ్.